హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం కోర్ట్ మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. థ్యాంక్స్ టు నాని ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అనిపించింది. ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా. మంచి సెన్సిటివ్ టాపిక్ని చాలా సెన్సిబుల్గా చూపించారు అనిపించింది. ఎండింగ్ ఏంటో మనకి ముందే తెలుస్తుంది, బట్ స్టిల్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, ఎమోషనల్ చేస్తుంది. స్టోరీ ఏం లేదు, చందు జాబిలేల్ లవ్ స్టోరీ. వాళ్ళు నిబ్బా నిబ్బి టైప్ ఆఫ్ లవ్ స్టోరీని చూపిస్తారు, బట్ స్టిల్ క్యూట్ ఉంటుంది. బట్ నిబ్బా నిబ్బి అయితేనే కదా పోక్సో అప్లికబుల్ అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మంగపతి కంటి చూపుతోనే చంపేశాడండి. చాలా భయపెట్టారు శివాజీ గారు. అండ్ సూర్యతేజగా ప్రియదర్శి. పెద్ద పెద్ద భారీ డైలాగ్స్ ఏమి ఉండవు, డ్రామాటిక్ హీరో ఎలివేషన్స్ కూడా ఉండవు, భయంకరమైన వాదనలు ఉండవు. సింపుల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, బట్ ఇంపాక్ట్ అయితే బాగుంటుంది. క్లాప్స్ విజిల్స్ పడే సీన్స్ అయితే ఉంటాయండి. ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను ఈ మూవీని థియేటర్స్లో మిస్ చేయలేదు అని. నాకు 35 అండ్ సత్యం శివం థియేటర్స్లో మిస్ అయ్యాను అనే రిగ్రెట్ ఉండే, బట్ ఈ మూవీ అయితే ఐఎమ్ హ్యాపీ. మీరు కూడా చూడండి. అండ్ మై డియర్ నిబ్బా నిబ్బీస్, ఐ నో ఏజ్ డజంట్ డిఫైన్ అవర్ మెచ్యూరిటీ. 18+ వచ్చేస్తే సడన్గా వాళ్ళకి మెచ్యూరిటీ అయితే రాదు. అట్లీస్ట్ యూ షుడ్ నో లా కదా, అంతే. అండ్ నాకెందుకు అనిపిస్తుంది ఇదే పార్ట్ 2లో వేరే కేసుతో తీస్తే బాగుండు అనిపిస్తుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. ఇలా పార్ట్ 3 పార్ట్ 4 కూడా చేయొచ్చు, లైక్ డిఫరెంట్ కేసెస్ హోప్ఫుల్లీ. సో నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.